నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనమందరము ఏకంగా కూడి మరలా దేవుని మాటలు వినటకు ఆసక్తిగా కూర్చొని ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనకు తెలియజేయబోయేటువంటి మాటలు ఏంటి అని అంటే భాగ్యము. దేవాది దేవుడు మనకిచ్చిన భాగ్యము అని అంటే ఆశీర్వాదము అని అర్థం. ఏంటి అంత గొప్ప భాగ్యం ఏంటి, అసలు మనలో ఉన్న భాగ్యం ఏంటి, ఆయన మనకెందుకు ఇచ్చాడు అనేటువంటిది మనం ఈరోజు గమనిద్దాం. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చాలు. పాత నిబంధన అంతా ఇజ్రాయేలీల గురించి మరి మనం గమనిస్తూ ఉంటాం. ఇజ్రాయేలీల గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎంత గొప్ప భాగ్యం మీకు. ఏంటి ఆ భాగ్యం మీకు? దేనికి వచ్చింది ఆ భాగ్యం? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇప్పటికీ ఇజ్రాయేలీలు వంటి జ్ఞానవంతుడు లేడు. వారికి ఉన్నటువంటి రక్షణ ఇంకెవరికి లేదు అని చెప్పచ్చు. న్యూస్లో కూడా వచ్చింది, మీరు గమనిస్తే ప్రపంచం అంతా ఏకంగా కలిసి ఇజ్రాయేల్ మీదకి వెళ్ళినా సరే ఇజ్రాయేల్ తట్టుకోగలదు, నిలబడగలదంట. ఇజ్రాయేల్ దేశం ఎంత ఉంటుంది, మ్యాప్లో చూస్తే ఇంతే ఉండేది. దానిలో ప్రజలు చూసుకోండి ఇంకెంతమంది ఉంటారు. ఏది ప్రపంచమంతా కలిసి ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా సరే ఆ ఇజ్రాయేల్ మొత్తం కలిసి నుంచొని అందరినీ ఓడించగలరంట. అంత జ్ఞానము, అంత బలము వారికి దేవుడు ఇచ్చాడు. అటువంటి జనానికి దేవుడు ఏమి ఇచ్చాడు? భాగ్యాన్ని ఇచ్చాడు. ఏం చూసి ఇచ్చుంటాడు ఆయనకి? వాళ్ళకంత భాగ్యం ఏం చూసి ఇచ్చాడో చూద్దాం. దేవుడు అదే గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలోనే 8వ అధ్యాయానికి వద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. 8:18 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై నీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. వారికి వచ్చిన భాగ్యం ఎట్లా వచ్చిందంట? వారి పితరుల నుండి వచ్చింది. ఇజ్రాయేలీయులకు భాగ్యం వారి పితరుల నుండి ఎట్లా వచ్చింది? స్టార్టింగ్ అనంటే అబ్రహాం గారి దగ్గర నుండి వచ్చింది. అబ్రహాం గారికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, నీ జనమును నేను ఆశీర్వదిస్తా. నీ జనాన్ని నేను ఎలా ఆశీర్వదిస్తాను అనంటే, ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా, వాటిని ఎవరైనా లెక్కించగలిగితే, ఏంటి ఆకాశంలో చుక్కలు ఎవరైనా లెక్కించగలిగితే నీ సంతానమును లెక్కించగలరు. లెక్కించలేకపోతే నీ సంతానాన్ని కూడా ఎవరు లెక్కించలేరు. అయితే రీసెంట్గా ఒక పెద్ద కార్, ఒకటి కాస్ట్లీయెస్ట్ కార్ ఒకతను కొన్నాడు. కొని డైమండ్స్ తెలుసు కదా, ఒరిజినల్ డైమండ్స్ దాని మీద అతికించాడు. కారు మొత్తం అవి డైమండ్స్, ఒరిజినల్ డైమండ్స్. అయితే ఒక ఇంటర్వ్యూ చేసి ఆయన వచ్చి, సార్ ఎంత ఉంటుంది సార్ మొత్తం కారు మొత్తము డైమండ్స్ ఎంత ఉంటాయి సుమారు ఒక లెక్క చెప్పండి అని. అప్పుడు ఆయన చెప్తాడు, స్టార్స్ ఎన్ని ఉంటాయి? అన్నీ ఉన్నాయి అన్నాడు ఆయన. ఏం చెప్తాడు ఇక? స్టార్స్ ఎన్ని ఉంటాయి మనం లెక్కేయగలవా? లెక్కేయలేవు. సో అన్నీ ఉంటాయి అన్నాడు ఈయన. సో నాకు అప్పుడేదో గుర్తొచ్చింది. సో దేవాది దేవుడు ఆశీర్వాదము తన పితరులు మొత్తం వెళుతుంది అన్నాడు. అదే విధంగా దేవాది దేవుడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి భాగ్యము తన జనాంగం మొత్తం
మొత్తానికి వెళ్ళింది. మరి మనకుందా? ఉందా? మనకి ఉంది. ఇంతకుముందు పాత నిబంధన కాలంలో ఆశీర్వదింపబడిన వారు, ఆశీర్వదింపబడని వారు ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారినేమో ఇజ్రాయేలీలు అన్నారు, ఆశీర్వదింపబడని వారిని అన్యులు అన్నారు. సో ఇప్పటికీ కూడా ఏమంటున్నారు? ఇప్పటికి ఇజ్రాయేలీలు కాదు, ఇప్పుడు ఏమంటారు? క్రీస్తు అంటే క్రైస్తవులు అని అంటారు. క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారిని క్రైస్తవులు అని అంటున్నారు. క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారిని అన్యులు అని పిలుస్తున్నారు. సో ఇదే ఇజ్రాయెల్కి ఇచ్చిన భాగ్యము. ఎవరైతే క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, క్రీస్తు నా కొరకే భూలోకానికి వచ్చాడు అని చెప్పి ఎవరైతే నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు అనుకోబడతారు. మరి దేవుడిచ్చే భాగ్యమును ప్రతి ఒక్కరు అనుభవిస్తారంటే మనము కూడా భాగ్యులమే. తర్వాత ఇంకా వచనం గమనిద్దాం. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. 10:8. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఎవరెవరు భాగ్యవంతులు అంటే ఇందాక చెప్పానా? మనం కూడా భాగ్యవంతులమే అన్నానా? ఇదిగోండి వాక్యం చెప్తుంది, నీ జనులు భాగ్యవంతులు, మీరు భాగ్యవంతులేనంట. దేవుని మాటలు, దేవుడిచ్చినటువంటి జ్ఞానపు మాటలు వినువారు కూడా భాగ్యవంతులంట. మీరందరూ వింటున్నారు ఇప్పుడు దేవుడి మాటలే. దేవుడి మాటలు అందరూ వింటున్నారు. చెవులు కలిగిన ప్రతి ఒక్కరు వినుగాక అని అంటాడు సామెతల్లో. మీరందరూ దేవుడి మాటలు వింటున్నారంటే మీరు కూడా భాగ్యవంతులే. దేవుడు ఇదంతా మనకి ఏదన్నా ఖర్చు పెడితే ఇచ్చాడా ఈ భాగ్యాన్ని? మనం ఏమన్నా తాకట్టు పెడితే ఇచ్చాడా ఇంత గొప్ప భాగ్యాన్ని? భాగ్యము అంటే ఆశీర్వాదము కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి భాగ్యం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మన పితరుల నుండి స్టార్ట్ అయింది. ఆ భాగ్యము ఇప్పటికీ మనతో కొనసాగుతూనే ఉంది. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇక్కడ చూసినట్లయితే మోషే గారు పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలకు పుట్టిన మగపిల్లలందరినీ చంపేయాలని చెప్పి ఒక ఆజ్ఞ వచ్చింది. ఎందుకు వాళ్ళని చంపేయాలి అని అంటే ఇజ్రాయేలీలు మంచి ఎత్తుంటారు, 6 అడుగుల పైనే ఉంటారు. ఇంతకుముందు మనుషులు 10 అడుగుల దాకా ఉండేవాళ్ళు. అంత ఎత్తు మనుషులు, బలంగా ఉండేవాళ్ళు మనుషులు. అంత బలంగా ఉండేటువంటి మనుషులు మగపిల్లలు బాగా పుడితే ఇజ్రాయేలీలు మన ఐగుప్తు దేశం మొత్తాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుంటారా అని చెప్పి ఫరో ఏం చేశాడు అని అంటే, ఇజ్రాయేలీలు ఎవరైనా మగపిల్లాడు పుడితే మంత్రసాని ద్వారా చంపేయండి. మంత్రసాని చెప్పిద్ది ఈ ఇంట్లో మగపిల్లాడు పుట్టాడని తీసుకెళ్ళిపోయి నైల్ నదిలో ముంచేసేయాలి. ఆ ప్రాంతం మొత్తానికి నైల్ నదే మొత్తం జీవనాధారం. సరే అని చెప్పి ఈ విధంగా కొనసాగుతూ ఉంటే మోషే గారి తల్లి ఏం చేసింది? ఆ బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి వెంటనే ఆ బిడ్డను జమ్ము చెట్టులో పెట్టి నైల్ నదిలో వదిలేసింది. ఫరో కుమార్తె చూసి ఆ పిల్లాన్ని పెంచుకుంటది. ఆ రాజమందిరంలో కొంత యవన కాలం దాకా ఉండి తర్వాత ఎవరు ఒకరిని చంపేయటం జరిగింది. అకస్మాత్తుగా అక్కడ నుండి పారిపోవటం జరిగింది. మరలా యెహోవా దేవుడు పొద ద్వారా ఆయనతో మాట్లాడి, నా ప్రజలను కనాను దేశానికి నడిపించాలి, నువ్వు నాయకుడుగా ఉండు, లే పద అని చెప్పి దేవుడు తోడుగా ఉండి మోషే గారిని పంపించి తర్వాత వాళ్ళందరినీ కనాను దేశానికి పంపించేశారు.
అయితే మోషే గారిలో ఉన్న లక్షణం అంట, ఆయన రాజు కుటుంబీకుల్లోనే పెరిగాడు, పుట్టలేదు కానీ అక్కడే పెరిగాడు. అయితే ఆయన ఫరో కుమార్తె కొడుకు అని అనిపించుకోవటానికి ఇష్టపడలేదంట ఆయన. అంటే నేను రాజుని అని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదంట, నేను దేవుని సేవకుడిని అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అదే గొప్ప భాగ్యము అని అనుకున్నాడంట ఆయన. అందుకే మోషే గారిని ఏమంటాడు తెలుసా దేవుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఈ మోషే అని చెప్పానంటాడు దేవుడు. ఇంత గొప్ప భాగ్యము మోషే గారి కంటే ఇంకెవరికి ఇవ్వలేదు. ఏంటి ఆ భాగ్యం అనంటే, మోషే గారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు, డైరెక్ట్గా చూసి దేవుని యొక్క ఆత్మ ఎలా ఉంది, కళ్ళు ముక్కు చెవులు తేరి చూసేటట్టుగా, అంటే మనిషిని మనం ఎలా చూస్తామో కాసేపు దీర్ఘంగా 10 నిమిషాలు చూస్తే పోలికలు గుర్తుంటాయి, ఆ విధంగా దేవుడు మోషే గారికి కనిపించాడంట. ఇప్పటిదాకా ఎవరికి కనిపించలా. కొత్త నిబంధనలో వచ్చేస్తే పౌలు గారు సౌలుగా మారారు, ఆయనకు కూడా జస్ట్ అట్లా కనిపించాడు, కండిపోయింది. కానీ మోషే గారు తేరి చూసేదాకా కనిపించాడంట. అంత గొప్ప భాగ్యము ఇప్పటిదాకా ఏ నరుడికి రాలేదు. అంత గొప్ప భాగ్యము ఆ దేవుణ్ణి చూసి బ్రతికిన నరుడు ఇతడు ఒక్కడే అని బైబిల్లో కూడా ఉంటుంది. మరి ఈయన్ని చూసింది ఎవరు, అతన్ని చూసింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువునే చూశారు వాళ్ళు వీళ్ళు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే గారిలో మనం చూడాల్సింది దేవుని యొక్క భాగ్యమే గొప్పది, ఈ లోకంలో ఉన్నటువంటి రాజరికము గొప్పది కాదు అని ఆయన గ్రహించి దేవుని భాగ్యం ప్రకారం నేను బానిసగా, నేను దాసుడిగానే ఉంటాను దేవునికి అని చెప్పి అనుకున్నాడు. ఎందుకు అలా అనుకున్నాడు అని అంటే కింద వచనంలో ఏమని, అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము దృష్టిలో ఉంచుకున్నాడు. అంటే ఆయన ఎంత భక్తిపరుడుగా ఉంటే అంత గొప్ప బహుమానం ఆయనకి లభిస్తుంది అని చెప్పి ఆయనకి ముందే ఎరిగి ఉన్నాడు. కానీ మనము తాత్కాలికమైన స్థానాల కోసం ఏం చేస్తా ఉంటాం, ఆశపడతా ఉంటాం. కానీ మోషే గారు తాత్కాలికమైన స్థానం నాకొద్దు, స్థిరమైన స్థానం కావాలి దేవుని యందు అని చెప్పి తాత్కాలికమైన స్థానాలను మోషే గారు వదులుకున్నారు. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నుండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారా, దరిద్రులుగా ఉన్నటువంటి వారిని దేవుని యందు విశ్వాసమును బట్టి ఏం చేశాడంట దేవుడు, గొప్ప భాగ్యవంతులుగా చేశాడు. ఎంత ఆశీర్వదించాడు మిమ్మల్ని అని అంటున్నాడు దేవుడు. సో ఆశీర్వదింపబడిన వారు వాళ్ళే, మనం కాదు. భాగ్యవంతులు వాళ్ళే, మనం కాదని ఎప్పుడు అనుకోకూడదు. మనందరము భాగ్యవంతులమే, మనందరము దేవుడు ఆశీర్వదింపబడిన జనమే. అందుకే ముందు వచనంలో చదువుకున్నాం కదా, దేవుని జ్ఞానపు మాటలు విను ప్రతి ఒక్కరును భాగ్యవంతులే అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు విన్నటువంటి వాక్య భాగంలో ప్రతి ఒక్క వచనంలోనూ దేవుడు ఎవరిని ఫస్ట్ భాగ్యవంతులను చేశాడని, తర్వాత ఎందుకు వారిని భాగ్యవంతులు చేశారని గమనించావు. ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఇంకో వచనం గమనిద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదవు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము
నీకిత్తును. ఎక్కడైనా చదివినట్టు అనిపిస్తుందా ఈ వచ్చిన? ఎక్కడ అనిపిస్తుంది? నా వాగ్దానం, నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును. దానికి ఏం చేయాలంటే ముందు వచ్చిన చెప్పాడు, ఏం చేయాలి? ఇంకోసారి చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నేడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. నేను నియమించిన ప్రతి దాన్ని నువ్వేం చేయాలా? భద్రంగా కాపాడుకుంటూ వస్తే ఏం చేస్తానంట దేవుడు? నా మందిరంలో నీకు నిలిచే గొప్ప భాగ్యాన్ని ఇస్తా, నా ఆవరణం మొత్తాన్ని ఏం చేసే భాగ్యం ఇస్తానంటాడు. మళ్ళీ తర్వాత కాపాడు వాడవగుదువు, నా ఆవరణమును కాపాడు వాడవగుదువు. ఇంకోటి మందిరము మీద అధికారి ఉందువు. మూడోది లాస్ట్, నా సన్నిధిలో నిలిచి భాగ్యము నీకు ఇస్తాను. 3 ఛాన్సెస్ ఇస్తాడంట దేవుడు. ఫస్ట్ ఏం ఇస్తాడు? మందిరానికి అధికారి అవుతావు, తర్వాత ఆవరణమును కాపాడువాడదు, తర్వాత లాస్ట్ లో నా సన్నిధిలో నిలిచి భాగ్యము నీకు ఇస్తాను. ఇది చూసినట్లయితే ప్యాటర్న్ పరిశుద్ధ మందిరం లాగా వస్తుంది. ఫస్ట్ నిన్ను ఏం చేస్తాడు? గేట్ లోపలికి తెచ్చుకుంటాడు, తర్వాత ఆవరణం మొత్తం చూసుకుంటాడు, తర్వాత డైరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చేస్తాడంట నేను దేవుడు. ఇప్పుడైతే లేవు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అప్పట్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ విధంగా దేవుడు 1, 2, 3 3 స్టెప్పుల్లో నిన్ను దేవుడి దగ్గరకు తెచ్చేసుకుంటున్నాడు. ఏం చేయాలి అని అంటే, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం నువ్వు భద్రంగా కాపాడుకుంటా రావాలి. దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి మనము అలుసుగాను భక్తిహీనతగాను ప్రవర్తించకుండా దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ప్రేమ కలిగి బ్రతుకుతూ ఆ యొక్క భాగ్యమును మనం భద్రంగా కాపాడుకుంటే దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాడు. ఆయన సన్నిధిలో నిలిచిన భాగ్యవంతులు బోలెడు మంది బైబిల్లో. నోవా గారు, మోషే గారు, ఆదాము, అవ్వ, వీళ్ళందరూ దేవుని సన్నిధిలో నిలిచి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి మనము గొప్ప భాగ్యవంతులము. ఎప్పుడైనా సరే మనల్ని మనము ఎప్పుడు చెడుగా చూసుకోకూడదు. వీళ్ళు దరిద్రులు, వీళ్ళు నీచులు అనే మాటలు మాత్రం మన నోటి నుండి ఎప్పుడు రాకూడదు. మనమందరము భాగ్యవంతులము, మనమందరము గొప్పవారము, మనమందరము ఆశీర్వదింపబడిన జనము. దేవుడు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది అని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీరుస్తాడు. క్రీస్తు దగ్గరికి వస్తేనే ఆ మనుషుడు ఏమని పిలువబడతాడు? క్రైస్తవుడు అని పిలువబడతాడు. దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు వింటేనే, అంటే దేవుని మందిరానికి వచ్చి జ్ఞాన వచనములు వింటేనే వాడేమని పిలువబడతాడు? భాగ్యవంతుడు అని పిలువబడతాడు. అదే మనము ఈ యొక్క మందిరాన్ని మానేసి మన పనులు, సొంత పనులు చూసుకుంటూ ఉంటే మనం భాగ్యవంతులు అవుతామా? అవ్వము. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ క్షేమంగా కూర్చొని దేవుని స్తుతించి ప్రార్థించి దేవుని మాటలు వినే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అంత గొప్ప భాగ్యం ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అందరము తలల వంచి ఈ భాగ్యమును మనకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా. నీవు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు నాయనా. నా తండ్రి నీకే స్తోత్రములు. నా ప్రభా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అందరం ప్రార్థన చేద్దాం. మన సంఘం కొరకు ప్రార్థన చేద్దాం, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. మరి కాన్పోయినటువంటి మళ్ళీ రేపు రాబోతుంది, రేపు పొద్దున్నే మరి ఆమె రాకపోకల్లో తోడుగా ఉండటకు ప్రార్థన చేద్దాం. బిడ్డ మళ్ళీ ఇక్కడ క్షేమంగా ఉన్నట్టుకు, ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉన్నట్టుకు ప్రార్థన చేద్దాం. రేపు మన చర్చ్ టైంకి వాళ్ళందరూ మనతో ఉండబోతూ ఉన్నారు. వాళ్ళిద్దరు తల్లి బిడ్డను క్షేమంగా దేవుడు భూమి మీదకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎటువంటి అనారోగ్యము వారి దరిదాపుల్లో రాకుండా వారికి మంచి ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం దాని గురించి కూడా. అందరం ప్రార్థన చేద్దాం. కవిత ప్రార్థన చేస్తుంది. మైక్ తీసుకొని ప్రార్థన చేద్దాం. మనము కోటి సమూహములతో పొగడబడినటువంటి తండ్రి,
నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈరోజు మేము విన్నటువంటి వాక్య భాగం నా తండ్రి, మేము ఎంత గొప్ప భాగ్యులము, ఎంత గొప్ప ధన్యులము, ఎంత ఆశీర్వదింపబడిన వారము నా తండ్రి ప్రభా, మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు నాయన. నా తండ్రి ప్రభా, ఈ రోజు విన్నటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు మీరు కృతజ్ఞతలు. వినేటువంటి ప్రతి ఒక్క వాక్య భాగం ఇక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో ముద్రించండి నా ప్రభా. ఇట్టి వాక్య భాగము వాళ్ళ జీవితంలో గొప్ప వెలుగుగా ఉండటకు సహాయం చేయండి నా తండ్రి. మా యొక్క సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘంలోని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభు, వృద్ధులు ఉన్నారు నా తండ్రి ప్రభు, వారి యొక్క మంచి ఆరోగ్యమును దయచేయండి నా తండ్రి ప్రభు. మీరు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. చిన్న అంటే జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. ఉన్నటువంటి ఆరోగ్యంను తీసివేయండి, ముట్టండి, స్వస్థపరచండి. నీ యొక్క సన్నిధిలో గొప్ప సాక్ష్యం చెప్పే కృపను అనుగ్రహించండి. చంద్రాంటి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. నీ యొక్క సన్నిధిలో నా తండ్రి గొప్ప భాగ్యము నా తండ్రి ప్రభు, బైబిల్ తీసి చదివే గొప్ప జ్ఞానమును మీరు ఇచ్చి ఉన్నారు, కృతజ్ఞతలు నా తండ్రి ప్రభు. మీరు ఇచ్చినటువంటి గొప్ప ఉద్యోగం బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యమును బట్టి కృతజ్ఞతలు. అయ్యా నా తండ్రి, అయ్యా ప్రభు, ఉన్నటువంటి స్థలమును తండ్రి ప్రభు ఎమ్ముకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు ఆయన. అయ్యా తండ్రి, ఆ ప్రయాసలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అనుకున్న రీతిగా నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి, అనుకున్న రీతిగా యొక్క స్థలం అమ్ముడుపోయి తండ్రి ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యమును అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు. గొప్ప మేలులు, అద్భుత కార్యాలు జరిగించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. అయ్యా తండ్రి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆయన తండ్రి, అమ్మమ్మకు బీపీ ఎక్కువైపోయింది నా తండ్రి ప్రభా, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, బీపీని కంట్రోల్లో ఉంచండి నా తండ్రి. నీకే స్తోత్రములు. ఆయన తండ్రి, సంఘంలో ఉన్నటువంటి మల్లేశ్వరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు ప్రేమించి వారిరువురికి నా తండ్రి, శ్యామ్కి మల్లేశ్వరికి తండ్రి ప్రేమించి నువ్వు తండ్రి మంచి మగబిడ్డను తండ్రి ప్రభు, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను నువ్వు అనుగ్రహించావు, కృతజ్ఞతలు. అయ్యా తండ్రి, ఇప్పటిదాకా హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి. ఆయా రాకపోకల్లోనూ వారికి మంచి ఆరోగ్యంలోనూ వారికి మంచి పోషకాల్లోనూ మీరు తోడుగా ఉన్నారు, కృతజ్ఞత. అయా రేపు నా తండ్రి, రేపు ఆదివారపు ఆరాధనలో వారు కూడా తండ్రి ప్రభు పాలు భాగస్తులు కాబోతా ఉన్నారు ఆయన. ఈ యొక్క సంఘంలో తండ్రి ప్రభు ఇంకొక సంఘస్థుడు తండ్రి ప్రభు యాడ్ అవ్వబోతా ఉన్నాను ఆయన. నీకు గొప్ప కృతజ్ఞతలు నా తండ్రి. ఆయా ప్రభు వారు క్షేమంగా వచ్చడానికి సహాయం చేయండి, రాకపోకుండా తోడుగా ఉండండి. అయ్యా వారి ఇరువురు ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏ వాతావరణంకు తండ్రి ప్రభు వారికి తండ్రి ప్రభు ఎటువంటి రోగము, ఎటువంటి వ్యాధి, ఎటువంటిది అంటకుండా వారు ఆరోగ్యంగా ఉండటకు సహాయం చేయండి. బిడ్డ ఎదుగుదలలో మీరు తోడుగా ఉండండి. ఆయా వారి ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. శ్యామ్ చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఆయా తన చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి, దీవించండి. నీకు స్తుతులు, స్తోత్రాలు. మినిస్ట్రీని ఆశీర్వదించిన ప్రభువ, దినదినము నువ్వు అభివృద్ధి పరుస్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు. అయా రేపటి దినాన తండ్రి ప్రభువ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్న తండ్రి మీరు తండ్రి ప్రభు ఒక తలంపును క్రియేట్ చేసి ఉన్నారు, దాన్ని బట్టి కృతజ్ఞతలు. రేపటి దినాన ప్రొద్దున్నే నా ప్రభువ ఆయా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో నా తండ్రి ప్రభు మేమందరము ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్లో నా తండ్రి ప్రభు పాలి భాగస్తులు ఒకటికి సహాయం చేశారు. రాకపోకలు తోడుగా ఉండండి. ఆయన తండ్రి ప్రతి ఒక్క పేషెంట్ నా తండ్రి ప్రభు పుచ్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు ఫ్రూట్స్ ఆయన తండ్రి వారికి ఆశీర్వాదంగాను ఆరోగ్యకరంగాను ఉండటకు సహాయం చేయండి. వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఆయన తండ్రి ఇట్టి కార్యక్రమాలు నా ప్రభు ఎన్నో జరిగించడానికి సహాయం చేయండి నా తండ్రి. నీకు కృతజ్ఞతలు. ఇటు తలంపులు అనుగ్రహించండి, ఇటు కార్యములు జరిగించడానికి తండ్రి ప్రభు శక్తిని, బలమును, ధైర్యమును, తెలివిని, జ్ఞానమును అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రములు. ఈ యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభు సండే స్కూల్ పరిచర్లో మీరు తోడుగా ఉండండి. సండే స్కూల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా సండే స్కూల్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి దుప్పట్లు ఇచ్చే కృపను, భాగ్యమును అనుగ్రహించాలని కృతజ్ఞత. ఆయన ప్రభు ఇటువంటి సండే స్కూల్ ఇంకా అనేకంగా మేము జరిగించడానికి సహాయం చేయండి. నీ యొక్క ప్రేమను నా తండ్రి తెలియని వారికి తెలియజేసే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఆయా దినదినమును మినిస్ట్రీని ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి నా తండ్రి ప్రభు. సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నారు తండ్రి ప్రభు చాలా మంది. అయ్యా వారికి ఇల్లు కట్టుకునే విషయంలో మీరు తోడుగా ఉండండి. అయ్యా కావాల్సిన ప్రతి అవసరతను మీరు అనుగ్రహించండి నా ప్రభు. సంఘాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. అయ్యా తండ్రి ప్రభు నూతనమైన మందిరం కట్టుటకు నూతనమైన స్థలమును అనుగ్రహించమని ఏ శ్రమ పెట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ చెయ్యి మన ప్రభు యేసుక్రీస్తు చెయ్యి.